మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమయ్యింది. తలుచుకునేందుకు ఓ జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం, రెండు అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. కొంతమందికి బుద్ధుడే వచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. లోకాన్ని నిద్రలేపేలా రాయాలంటే మనం నిద్రపోకుండా రాయాలి. ఉన్నవాడు తర్వాత పూటకి తినడానికి ఏం తయారు చేసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటాడు. లేనివాడు తర్వాత పూటకి తినడానికి తిండికి ఏం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తాడు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయి ఒంటరిగా బ్రతకడమే మేలు. సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రములై ఫలితములనిస్తాయి. రజోగుణములో చేసిన పనులు దుఃఖాలను కలుగజేస్తాయి. మరియు తమోగుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగజేస్తాయి. మౌనం పాటిస్తే మద్యం చుక్క రాజ్యమేలుతుంది. మేధావులు మౌనంగా ఉన్నంతకాలం మూర్ఖుల రాజ్యాలు ఏలుతారు. కోరికలు ఆశలు జనించిన మరుక్షణం సుఖ సంతోషాలు మరణిస్తాయి. జీవితంలో అన్నీ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. వస్తువులు, స్నేహాలు, ప్రేమలు, బంధాలు, ముఖ్యంగా మోసాలు కూడా. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. ఒకరు నిన్ను తాకాలంటే పువ్వులా ఉండు, ఒకరు నిన్ను తొక్కాలంటే ముళ్ళులా ఉండు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైనా కింద పడితే పరిగెత్తుకెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటి తరం. చూసి చూడనట్లు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడిన వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం నేస్తమా. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యపు పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొన్ని పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. ఆ భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చింది నీవు ఇతరులకు ఇచ్చేందుకే కానీ తీసుకునేందుకు కాదు. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటుంటారు. ఆ మాట చెప్పడం సులభంగానే ఉంటుంది. ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. సమాజంలో అసంతృప్తితో జీవించాలంటే మనకు ఆత్మాభిమానం సమాజంలో సంతృప్తితో జీవించాలంటే మనకు ఆత్మాభిమానం ముఖ్యం. అది ఎప్పుడూ ఉన్నంతగానే ఉండాలి. ఒకరి ఆహాన్ని భరించాల్సిన అవసరం లేదు, అలాగే ఎదుటివారి అవహేళనని స్వీకరించవలసిన అవసరం లేదు. దీటినైనా బదులు ఇవ్వాల్సిందే. అప్పుడే నీకు విలువ మరియు గుర్తింపు దక్కుతాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో మిత్రమా. ప్రపంచములో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మనుషులు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు. మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. అమ్మని ప్రేమించడం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడడం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించడం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల
విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారము లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. గౌరవాలు పొందడం కాదు, గొప్ప వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. మనం చేసిన పూజకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మనం చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు ఆ దేవుడు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. ప్రతి ఒక్కరూ మంచివారు కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో తప్పక మంచి మాత్రం ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా సంతోషపడకు, నిన్ను వదిలి ఏది వెళ్ళినా బాధపడకు. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. పాలలో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెరే కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా బాధపడుతూ ఓ మంచి పాఠం నేర్చుకున్నామని ముందుకు సాగండి. అమ్మకు మించిన రక్షకుడు లోకంలో ఉండరు, అందుచేత మా అమ్మగారా నా వద్దే ఉంటున్నారు అని అనకండి, అది చాలా తప్పు మాట. నేనే మా అమ్మ వద్ద ఉన్నా అనాలి. నాకు ఇన్నేళ్ళు వచ్చిన అమ్మ చేతి అన్నం తింటున్నాను, నా అదృష్టం అనాలి. అంతే తప్ప అమ్మకు నేను అన్నం పెడుతున్నా అని అనడం తప్పు మాట. నీకు బాగా దగ్గరి వారెవరో తెలుసా? ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని నీవు కోల్పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందో వారు. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు, ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. ఆ మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ అవి దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం డబ్బు తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడుతాడు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము, గుర్తించుకోండి. మనసులో ఒకరి మీద ప్రేమ పుట్టిన తర్వాత జీవితంలో ఎంతమంది వచ్చినా కళ్ళకు మాత్రమే నచ్చుతారు, కానీ మనసును మాత్రం తాకలేరు. కాస్త టైం ఇస్తే కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది. ఆత్మ వినాశానికి దారి తీసే నరకద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. మనుషుల మధ్య దూరం పెంచేవి మాటలే, బంధాల మధ్య గోడలు కట్టేవి మాటలే. జాగ్రత్త. జీవితములో 3 విషయాలు ఎప్పుడూ దూరంగా చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ రాకూడదు. ఇంతకు ముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానం లేకుండా పోతున్నాయి. శరీరాన్ని అద్దంలో చూడవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం వారు చేసే పనుల్లోనే చూడగలం. నన్ను లేపుకెళ్ళిపో అంటుంది అమ్మాయి. నువ్వు మా అమ్మ కలిసి లేచిపోదాం అంటాడు అబ్బాయి. అమ్మంటే అక్కడ బాధ్యత. బాల్యంలో బట్టలు, శరీరము మురికి, మనస్సు ప్రేమ స్వచ్ఛం. పెద్దయ్యాక బట్టలు, శరీరం స్వచ్ఛం, మనసు, ప్రేమ అంతా మురికిమయం.
పగటికి సూర్యుడు రాత్రికి చంద్రుడు ఉన్నట్లుగానే ప్రతి మనిషికి ఓ ప్రాణ స్నేహితుడు ఉండాలి. అప్పుడే ఒక రోజు నిండుతుంది, ఒక జీవితం నిండుతుంది. జీవితంలో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, నీవు ఒంటరిగా పోరాటం చేస్తూ గెలవడానికి ప్రయత్నం చేస్తుంటే నీ చుట్టూ ఉన్న అందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారు. నువ్వు గెలిస్తే చుట్టూ చేరుతారు, నువ్వు ఓడితే సినిమాల్లో చివరకు క్లాస్ పీకే ఆర్టిస్టులాగా నీకు నీతులు చెబుతారు. కానీ ఏ ఒక్కరు నీకు సహాయం చేయలేరు. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకి ఇంకొకడు సహాయం చేస్తాడు. నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేని వాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది. పువ్వులతో నిండి ఉన్న తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో ఉన్న మనసు అంతే అందంగా ఉంటుంది. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తే నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలనే మనసులున్న సమాజం అన్నది. రెండో వైపు మంచితనముతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనసులున్న సమాజం మనది. జన్మనిచ్చిన తల్లి గొప్పదా, జీవితాన్ని పంచుకున్న భార్య గొప్పదా? మీరే ఆలోచించండి.